నేపథ్యంలో ఈ సంఘటన జరగడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత దాదాపు నెంబర్ 2గా చెల్లమని ఉన్న విజయసాయిరెడ్డి రిజైన్ చేయడం అనేది కొంత సెన్సేషన్గా చెప్తున్నారు. అలాగే అయోధ్య రామిరెడ్డి మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా రిజైన్ చేశారన్న చర్చ అయితే జరుగుతుంది. అయితే అధికారికంగా ఇంకా 10 టీవీకి పూర్తి సమాచారం లేదు కాబట్టి నేను దాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కొంత వార్తలు అయితే వస్తున్నాయి. అయోధ్య రామిరెడ్డి కూడా రేపు ప్రకటన చేసే అవకాశం ఉందన్న వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకు ఇలా జరిగింది, అసలు విజయసాయిరెడ్డి ఎందుకు పార్టీని మొత్తం రాజీనామా చేయాలనుకున్నారు? తెలకపల్లి రవి గారు ప్రముఖ విశ్లేషకులు లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. తెలకపల్లి రవి గారు, దాదాపు నెంబర్ 2గా చలామణిలో ఉన్న నేత విజయసాయిరెడ్డి, చాలా కీలక నేత, కీలక వ్యవహారాలు నెరిపిన నేత, రాజీనామాను అలాగే పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటే చేసిన ప్రకటనను ఎలా చూడాలి? సార్ మీ ఆడియో మ్యూట్లో ఉంది సార్. ఆ ఆడియో మ్యూట్లో ఉంది సార్. హలో సార్ వినిపిస్తుంది సార్, మాట్లాడండి సార్. సతీష్, ఇప్పుడు ఈ పరిణామం ఆశ్చర్యకరంగాను కొంచెం షాకింగ్ గా ఉండొచ్చు. తప్పకుండా విజయసాయి రెడ్డి నెంబర్ 2 అంటే నెంబర్ 2 ఆయన లేదా సజ్జల మొత్తం ఒక 3-4 జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత ఇంకా దానికి సంబంధించి అంత ముందున్న వ్యవస్థలని పేకమేడలాగా కూలిపోవడము, కుడిభుజాలాగా ఉన్నటువంటి వాళ్ళు, కీలక వ్యక్తులు దూరం కావడం ఈ మధ్య ఒక పరిపాటిగా మారింది. కానీ విజయసాయి రెడ్డి విషయం తీసుకుంటే మటుకు నేను చెప్తాను, నేను 2-3 రోజుల కిందట కూడా ఈ విషయం వీడియో చేస్తూ వచ్చాను సతీష్. వైసీపీకి ఆంతరంగికులు అందరికి కూడా ఈ విషయం బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గరగా మెదిగినటువంటి ఆయన, అలాగే ఆ నాయకత్వానికి ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి దూరం కాబోతున్నాడు. ఈ దూరం కావడం వెనుక బీజేపీ పాత్ర చాలా ఎక్కువగా ఉంది. రెండోది పవన్ కళ్యాణ్ కు దగ్గరగా ఉన్నాడు. మీరు చూస్తే కనుక లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్యలో వచ్చిన ఒక చర్చ, ఈ చర్చను వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా వైరల్ చేసింది. నిజానికి వాళ్ళకి పెద్ద ఆసక్తి లేదు, కానీ ఆ విధంగా చేయడం వెనక కూడా విజయసాయి రెడ్డి సైన్యం. నిజంగా సోషల్ మీడియాని ఆయన ఎక్కువ చూస్తూ ఉంటారు కాబట్టి విజయసాయి రెడ్డి కాకినాడ పోర్టు సమస్య వచ్చినప్పటి నుంచి కూడా ఆయన వైఖరిలో, ఆయన గొంతులో మనం మార్పు చూస్తూ వచ్చాము. అందుకని ఇది ఆయన సమయం ఇప్పుడు నిర్ణయించుకున్నారు తప్ప, మీరు ఇంకోటి చూస్తే విజయసాయి రెడ్డితో పాటు ఆయన సైన్యంగా ఉన్న నలుగురు, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఒక పెద్దిరెడ్డి బయటపడలేదు తప్ప చాలా ఎక్కువగా మాట్లాడిన వాళ్ళు. ఇంకా తాజా ఇండికేషన్ ఏంటంటే సతీష్, మీకు తెలుసు, రవిచంద్రారెడ్డి వెళ్ళి బీజేపీలో చేరడం. రవిచంద్రారెడ్డి బీజేపీలో చేరటం అంటే ఆయన మాట్లాడితే విజయసాయి రెడ్డి పేరెత్తకుండా మాట్లాడు. కాబట్టి ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ వస్తున్నటువంటి వ్యవహారం. పవన్ కళ్యాణ్ కు విజయసాయి రెడ్డికి సంబంధాలు ఉన్నాయన్న విషయం అయితే అది అందరికి తెలిసిందే. నేను చాలా సాధికారికంగా సంబంధిత వ్యక్తుల ద్వారానే చెప్పగలను, పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ 2019లో కూడా విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ తో పొత్తు కోసం ప్రయత్నం చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళారు. నాగబాబు కూడా 2-3 సార్లు రెఫరెన్స్లు ఇచ్చారు. అయితే ఇవన్నీ ఏమైనప్పటికీ కూడా ఇందాక మన జయరాజ్ చెప్పినట్టుగా జగన్ లండన్ లో ఉన్నప్పుడు అనేక రాజకీయ దుమారాలు సాగుతున్నప్పుడు విజయసాయి రెడ్డి ఒక్కసారిగా నేను నిష్క్రమిస్తున్నాను, రాజ్యసభ కూడా రాజీనామా చేస్తున్నాను అన్నారు. ఇంకా వైసీపీ వాళ్ళు అనడానికి కూడా ఏమీ అవకాశం లేకుండా, ఎందుకంటే మీ వాళ్ళ వచ్చిన పదవిని నేను మళ్ళీ ఇచ్చేస్తున్నాను కదా, వదిలేస్తున్నాను కదా అని కూడా. దీన్ని బహుశా రాజ్యసభ రాజీనామాల పరంపరలో కూడా కలపొచ్చు మనం. ఎందుకంటే గతంలో 3-4 చేశారు. ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి కూడా ఆయన వస్తారంటున్నారు. అందుకని ఒక రాజకీయ పెనుమార్పు కలుగుతోంది. దీన్ని కేవలం వైఎస్ఆర్ పార్టీ అంతర్గత పరిణామంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పునఃసమీకరణ, రీపోలరైజేషన్ విత్ ఇన్ ఎన్డీఏ. అది మీరు మనం గుర్తించాలి అదనంగా. విత్ ఇన్ ఎన్డీఏ హలో మోస్ట్ షాకింగ్ షిఫ్ట్ అని కూడా చెప్పాలి. ఆయన నేను ఏ పార్టీలోకి వెళ్ళట్లేదు అన్నారు కాబట్టి ఇంకా సమస్య ఉండదు. కానీ అంటే తెలకపల్లి రావు గారు, మనం గత కొద్ది రోజులుగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. అంటే విజయసాయి రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరుతారన్న ఒక ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను, ఇంకా వ్యవసాయం చేసుకుంటాను అనటం,
అంటే కేవలం మీ కాకినాడ పోర్టు వ్యవహారం మధ్యలో ఈడీ పిలవటం ఇదే కారణం అయి ఉండొచ్చా, లేదంటే ఇంకా బలమైన కారణం ఏమైనా ఉందా? దీని వెనక వేరే రాజకీయ స్కెచ్ ఏమైనా ఉందా? మొదటి విషయం బీజేపీ జయప్రదమైంది పూర్తిగా. ఇంకా రెండవది, నేను రాజకీయాల్లో చేరను, సేద్యం చేసుకుంటాను, మీరు మరీ సీరియస్ గా తీసుకోకండి. పొలిటీషియన్స్ మాటలకు అర్థాలే వేరులే అన్నటువంటి దాన్ని మీరు తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఆయన ఈ మాట చెప్తున్నారు. కానీ బీజేపీతో సంబంధాలు, బీజేపీతో ఒక విధంగా చెప్పాలంటే విజయసాయి రెడ్డి మోడీ వెళ్తూ విజయసాయి రెడ్డికి నమస్కారం విష్ చేసి అందుకున్నారు, పలకరించారు. ఇలాంటి వార్తలు ఎన్నోసార్లు విన్నాం. అవును, జగన్ ఇక్కడ ఉంటే అమరావతిలో విజయసాయి రెడ్డి ఢిల్లీలో మొత్తం చక్రం తిప్పటము, సంబంధాలు ఏర్పడటం, ఇదంతా కూడా మనకు తెలుసు. మీరు ఇప్పుడు ఆయన రాజీనామా లేఖలో కూడా జగన్మోహన్ రెడ్డికి, భారతి గారికి, వైఎస్ కుటుంబానికి ధన్యవాదాలు చెప్పడంతో పాటు గత 9 సంవత్సరాలుగా నన్ను ప్రోత్సహిస్తున్న ప్రధాని మోదీకి, అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలని ముందుగా చెప్తున్నారు ఆయన. అవును. సో ఆయన ఒక విధంగా ఇంతకాలం కూడా ఈ లోపాయకరిగా ఈ రిలేషన్ లోపాయకరాన్ని బాహటంగానే దీన్ని ఆయన పాటిస్తూనే వచ్చారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఇప్పుడు మనం ఒక్కసారి కొంచెం రీవైండ్ చేసుకుంటే గనక ఆ మధ్య నందమూరి కుటుంబంలో యువ నటుడు కొంచెం మరణించినప్పుడు కొంతకాలం పాటు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విజయసాయి రెడ్డిని దూరంగా పెట్టాడని, ఈయన చంద్రబాబుకు దగ్గర అయ్యాడని కథనాలు నడవటం, బ్రేకింగ్ రావటం, ఇవన్నీ కూడా మనం చూసాం. అవన్నీ అయిన తర్వాత రీఅడ్జస్ట్మెంట్ కోసం కొద్దిగా దండాలు పడ్డాడు, అందులో సందేహం ఏం లేదు. కానీ అప్పుడు కూడా గత కొంతకాలం మీరు గమనిస్తే ఒక్కసారి కూడా ఆయన పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేయడం మనం దాదాపు చూడం. అవును, అంటే చెయ్యాలని కాదు నేను చెప్పేది, ఆయన లైన్ ఏంటి మనం అర్థం చేసుకోవడానికి. బీజేపీ జోలికి పోవడం చాలా అరుదు. కాబట్టి ఆయన క్రమ పద్ధతిలో చేసుకుంటూ వచ్చారు. 2 రోజుల నుంచి కనుక చూస్తే మళ్ళీ సీపోర్ట్ కు సంబంధించినటువంటి అరవింద వాళ్ళు వదులుకోవడానికి కూడా సిద్ధమయ్యారు, వాళ్ళకి ఇచ్చేస్తామంటున్నారు. ఇలాంటి వార్తలు కూడా దీనికి ముందు మనకు వచ్చాయి. అవును. కాబట్టి ఆయన ఆడిటర్ గా A2 కూడా ఇప్పుడు నాయకుడుగా నెంబర్ 2 నెంబర్ 3 మనం చెప్పలేము. 2-3 విషయాల్లో కొంత జగన్ ఆధారపడినప్పటికీ అంతర్గత అంశాల్లో కొన్ని తేడాలు వస్తూ వచ్చాయి. ఉదాహరణకు విశాఖలో నాయకత్వం అప్పగించడం, మళ్ళీ తీసుకోవటం, ఇట్లాంటివి. కానీ ఖచ్చితంగా ఓటమి తర్వాత విజయసాయి రెడ్డి దూరం అవుతూ వచ్చారు. నోరు మీద విప్పింది చాలా తక్కువ. అప్పుడు కూడా కొన్నిసార్లు అది కోపమా, తాపమా, ఒక విధమైన అయోమయ వస్తున్నా తెలియదు. కానీ ఒక మీడియా అధిపతిని మటుకు విపరీతంగా సవాళ్లు చేశాడు, హెచ్చరికలు చేశాడు. కానీ కంటిన్యూషన్ లేదు. మీరు చూస్తే అవును, చాలా తీవ్రంగా సవాళ్లు చేసి నోటికి వచ్చినట్టుగా తిట్టేసి ఇవన్నీ చేసిన వ్యక్తి వాటిని కంటిన్యూ చేయలేదు. అవును, అంటే ఒక విధంగా ఆయన ఘర్షణ నుంచి అంతకంతకు వెనక్కు బ్యాక్గ్రౌండ్ కు ఆయన వెళ్ళిపోతూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో అవతరాల పట్ల సౌరభావం చూపించే పనులు కూడా చేస్తూ వచ్చారు. కాబట్టి జగన్ కు ఆయన పూర్తిగా దూరం అయిపోయారు. ఇది ఒక విజయసాయికి సంబంధించింది మాత్రమే కాదు. తెలపల్లి రవి గారు రైట్. అంటే ఇప్పుడు ఒకటి విజయసాయి రెడ్డి రిజైన్ చేయొచ్చు, లేదంటే రాజకీయాల నుంచి తప్పుకోవచ్చు, ఇట్స్ టోటల్లీ ఈజ్ ప్రిరగేటివ్. బట్ ఎట్ ది సేమ్ టైము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆయనకు ఒక గుర్తింపు ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని కీలక పదవులు ఎవరు వ్యవహరించిన పదవులన్నీ ఆయన అనుభవించారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉంటుండగా రిజైన్ చేయడాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే మరికొద్ది రోజుల్లో ఆయన రాబోతున్నారు, ఆయనకు చెప్పి కూడా రిజైన్ చేయొచ్చు సగౌరవంగా. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇది వెయిటింగ్ సతీష్. ఈ పని జగన్ లండన్ వెళ్ళక ముందు నుంచే ఉంది ఇది, ఈ చర్చ. ఇది జరుగుతుంది అనే ఇండికేషన్ జగన్ కు పూర్తిగా తెలుసు నిజం చెప్పాలంటే. మీరు ఇతనే ఉందంటే మీరు కొడాలి నాని మాట్లాడుతున్నాడా, వల్లభనేని వంశీ మాట్లాడుతున్నాడా, పేర్ని నాని మాట్లాడుతున్నాడా, గోడౌన్ వ్యవహారాల్లో చిక్కుకున్న తర్వాత అంతకుముందు రోజు మాట్లాడిన వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి, సర్వవేళల సాక్షిగా వాయిస్ ఇచ్చి ఆయన మాట్లాడుతున్నారా. కాబట్టి వైఎస్ఆర్ పార్టీలో అనేక గొంతులు మూగిపోయాయి, అనేక రూపాలు తెరమరుగయ్యాయి. ఇవి ఒత్తిడి తట్టుకోలేక విజయసాయి రెడ్డి విషయానికి వస్తే A2 అన్నట్టుగానే అనేక కేసుల్లో ఆయన నిందితులుగా, రెండో నిందితులుగా ఉన్నారు. పైగా ఆయన చార్టెడ్ అకౌంటెంట్ గా, కుటుంబానికి విశ్వాసపాత్రుడుగా, అన్ని A to Z తెలిసిన వ్యక్తిగా ఆయన
రేపు పొద్దున ఈ కేసుల విచారణ దర్యాప్తు మొదలైతే ఆయన ముఖ్యమైనటువంటి పాత్రధారిగా కూడా మోయాల్సిన అవసరం కూడా ఆయనకు ఒకటి ఉంటుంది. ఇది కాకుండా విశాఖలో భూములకు సంబంధించిన విషయమైనా, కాకినాడ అయినా చాలా అంశాల్లో విజయసాయి రెడ్డి ముందుకు రావడం కూడా మనం గమనిస్తాము. అందుకని ఆయన మీరు గుర్తు చేసుకుంటే నేను పోటీ మీడియా పెట్టబోతున్నానని కూడా ఆయన ప్రకటించారు. అవును అవును ఆయన చేసిన ప్రకటనలు, ఆయన ఇచ్చిన హెచ్చరికలు, విసిరిన సవాళ్లకు లెక్కలేదు. పైకి ఇవన్నీ చేస్తూ వచ్చారు కానీ లోపల మటుకు సర్దుకుంటూ వెనక్కు తగ్గుతూ ఆయన వస్తూ ఉన్నారు. అందులో సందేహం లేదు. ఎందుకంటే ఆయన విశ్వాసం కోల్పోయారు. జగన్ కూడా ఏ మేరకు యాక్టివైజ్ చేస్తాడు, పార్టీని ఏ విధంగా ఫాస్ట్ ట్రాక్ లో పెడతారని చాలా మంది చూసుండొచ్చు. అది జరగలేదు అనే నిరుత్సాహం కూడా చాలా మందిలో. అంటే రవి గారు మీరు అన్నట్టుగా గతంలో ఆయన కొన్ని ప్రకటనలు చేశారు, ఆ ప్రకటనలు వేటిని ఆయన అమలుపరచలేదు. అలాగే ఇప్పుడు పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, ఇక రాజకీయాలు చేయనన్న మాటను కూడా ఎంతవరకు విశ్వసించాలి? విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారు, చేరరని, వేరే పార్టీలో చేరరని గ్యారంటీ ఏంటి? అందుకే ఏమాత్రం గ్యారంటీ లేదు. ఆయన ఇప్పటికే బీజేపీ వైపున చేరి ఉన్నాడు. పార్టీలో చేరకపోయినా ఆయన బీజేపీ వైపునే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా ఉన్నారు. ఇందులో రెండో అభిప్రాయం లేదు. అందుకే నొక్కి వక్కారేస్తున్నారు. తెలుగుదేశంతో నాకేం వివాదం లేదు, పవన్ కళ్యాణ్ నాకు వ్యక్తిగత స్నేహితుడు అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న 3 పార్టీలు తనకు సన్నిహితంగా, ఇష్టమైనగా, గౌరవిస్తానని ఆయన ప్రకటిస్తున్నారు. మీరు గమనించండి. అవును అవును బీజేపీ మీద గౌరవం ప్రకటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సన్నిహితుడు అంటున్నాడు. చంద్రబాబుతో నాకేం తగాదా లేదు, గౌరవం అంటున్నాడు. కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఉన్న 3 పార్టీలు నాకు దగ్గరనే అని చెప్తున్నాడు. వైసీపీ ఇక్కడ మీద మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఒత్తిడి జగన్ మీద కూడా ఉంది. జగన్ తన యాక్టివిటీ పెంచకపోవడానికి ఇది కూడా ఒక కారణము. అది క్విట్ ప్రోకో. అదేంటంటే జగన్ మీద మరీ తీవ్రమైన చర్యలు మేము తీసుకోము అని ఒక హామీ బీజేపీకి ఇచ్చి, మేము కూడా రాజకీయంగా పెద్ద కార్యకలాపాలు ఏం చేయము, అలా నడిపిస్తుంటాము అని వీళ్ళు. ఇదొక పొలిటికల్ క్విట్ ప్రోకో. విజయసాయి రెడ్డి వెళ్ళడం అనేది నిజంగా జగన్ కు వ్యతిరేకంగా కాకపోవచ్చు కూడా. ఓకే, ప్రత్యక్షంగా వైసీపీ నాయకుడు కాకపోవడం వల్ల, రాజీనామా చేయడం వల్ల ఆయన కేసులకు సంబంధించి కానీ, వ్యవహారాలకు సంబంధించి కానీ చక్కబెట్టడానికి తనకున్న పరిచయాలు, తనకున్న అనుభవం, అవగాహన ఉపయోగించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అమిత్ షా లాంటి విషయాల్లో ఎవరిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి అన్నది ఇప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ జాబితా, ఆ బ్యాలెన్స్ లో చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకటే ముఖ్యంగా మిగిలి ఉన్నారు. ఆ స్థాయిలో చక్రం తిప్పి చాలా చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా బీజేపీలో చేరతారన్న ప్రచారం గత కొద్ది రోజులుగా ఉంది. మిథున్ రెడ్డి మీద ఇప్పటికే పూర్తిగా ఢిల్లీ వర్గాల్లో పూర్తి కథనాలు ఉన్నాయి. అది ఏ క్షణంలో అయినా జరగచ్చు. బీజేపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళని చేర్చుకోవడం తెలుగుదేశం పార్టీకి కొంత ఇష్టం లేకపోయినప్పటికీ వాళ్ళు కూడా చేయగలిగింది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కీలక పాత్ర వహించిన ఒక మాజీ మంత్రి మధ్యనతో మాట్లాడుతూ, కేసులు ఆరోపణల్లో చిక్కుకుంటే రాజకీయ నాయకులు స్వేచ్ఛ కోల్పోతారు. ఇప్పుడున్నటువంటి బీజేపీ హయాంలో చాలా మంది టీడీపీ, వైసీపీ నాయకులు కూడా ఆ విధంగా స్వేచ్ఛ కోల్పోయి ఉన్నారు. అంటే ఇప్పుడు రవిచంద్రారెడ్డి వెళ్ళి ఎక్కడ చేరాడు? బీజేపీలో చేరాడు. మరి వాళ్ళ ఎన్డీఏలో ఇచ్చిన అవగాహన ప్రకారము వేరే వాళ్ళని చేర్చుకునేటప్పుడు మన మధ్య కొంత అవగాహన ఉండాలని చంద్రబాబు మొదట్లో ప్రకటించున్నారు. కానీ అదేం జరగట్లేదు. వీళ్ళలో చాలా మంది జనసేనలోకి, బీజేపీలోకి వెళ్తున్నారు, ఇంకా వెళ్తారు. అవును, ఈ ప్రక్రియ ఆగబోదు. కాకపోతే విజయసాయి రెడ్డి బిగ్ ఫిష్. అవును, పెద్ద చేప అంటారు చూడండి, చాలా పెద్ద చేప. దాదాపు జగన్ దగ్గర, జగన్ కొలంలో ఉన్న పెద్ద చేప అది ఇటువైపు వస్తుంది. సవినయంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే సేమ్ ఇందాక నేను చెప్పిన. అవును అవును అంటే రవి గారు ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఇప్పటికే 3 రాజ్యసభ సభ్యులు పార్టీని వీడారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి రిజైన్ చేస్తే 4వ వ్యక్తి అవుతారు. ఇక 5వ వ్యక్తి, ఒకవేళ అయోధ్య రామిరెడ్డి వార్తలు నిజమైతే ఆయన 5వ వ్యక్తి అవుతారు. అయితే ఈ ఐదుగురులో అత్యంత కీలకమైన వ్యక్తులు, పార్టీ కార్యకలాపాలు, కొన్ని జిల్లాలకు ఇన్ఛార్జీలుగా వ్యవహరించిన వ్యక్తులు, పార్టీ కార్యక్రమాలు చక్కబెట్టిన వ్యక్తులు, అటు ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ, ఈ అయోధ్య రామిరెడ్డి, విజయసాయి రెడ్డి
వీళ్ళిద్దరికి చాలా కీలక పాత్ర పోషించారు. అందులో విజయసాయి రెడ్డి పాత్ర అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరికి చిన్న తేడా ఉంది. అయోధ్య రామిరెడ్డి స్వతహాగా పెద్ద ఇన్వెస్టర్, పెద్ద ఆయన అవును బిజినెస్ మ్యాన్. అవును, అది అంతకు ముందు నుంచి కూడా కొనసాగుతున్నటువంటి వ్యవహారం. సరే, ఆయన తమ్ముడు కూడా ఉన్నాడు అనుకోండి, అతను కూడా రాజీనామా చేసి మళ్ళీ వచ్చాడు. అందుకని అయోధ్య రామిరెడ్డి ఏమంటే దేశంలో ఉన్న బిగ్ బిజినెస్ పీపుల్ అంతా బీజేపీలోకి వెళ్తున్నారు. ఇది ప్రపంచ స్థాయిలో ఇక్కడ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఎలన్ మస్క్ తో సహా 5 అక్కడ కనిపించారు. అవును, సో గ్లోబల్ గా ఒక ఆలిగార్కి సిస్టమ్ వస్తుంది. అయోధ్య రామిరెడ్డి గురించి విజయసాయి రెడ్డి రేపు బీజేపీలో చేరే ఛాన్స్ ఉందంటారా భవిష్యత్తులో? బీజేపీతో ఉంటారు అంటున్నారు. ఓకే, కొన్ని రోజులు గ్యాప్ తీసుకోవచ్చు, కానీ ఆయన బీజేపీతో అవగాహన వల్లనే ఆయన ఇప్పుడు వైదొలిగారు. ఓకే, పవన్ కళ్యాణ్ కు అనుకూలంగానే ఆయన వైదొలిగారు. బీజేపీ ఆర్టిస్టులు, బీజేపీ మా నిర్దేశము, పవన్ కళ్యాణ్ తో సాన్నిహిత్యము, ఈ రెండు విజయసాయి రెడ్డి నిర్ణయం వెనక ఉన్నాయి. దీని ప్రభావం రెండో వైపున కూడా చూడండి సతీష్. మీరు విజయసాయి రెడ్డి ఇలా తీసుకున్న తర్వాత కేసులు ఏమవుతాయి, కేసులు దర్యాప్తు క్రమం ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ఆయన A2 కదా, A2కు ఏదైనా ఇది చేస్తే దాని ప్రభావం A1 కూడా కలుగుతుంది కదా. కాబట్టి నేను అందుకే అంటున్నా, ఇక్కడ ఒక పొలిటికల్ పిచ్ లోపు నేను వేరే అనడం లేదు, కానీ దీంట్లో ఒక రాజకీయమైనటువంటి పరస్పర అవగాహన లాంటి. ఇప్పుడు 5 ఏళ్ళు భరించాలి, 4.5 ఏళ్ళు, 6 నెలలు అయిపోయినా కానీ. అందువల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఒక తరుణోపాయం చూసుకుంటున్న మాట మాత్రం నిజం. మీరు అందుకే గమనిస్తే అంటే మీరు చెప్పిన యాంగిల్ తో పాటు రేపు పొద్దున్న విజయసాయి రెడ్డి A2గా ఉన్నారు కాబట్టి ఆయన ఏమైనా ఎప్రూవర్గా మారి రాజకీయంగా వేరే పరిణామాలకు ఏమైనా కారణమయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా ఫైనల్ గా? మీరు అన్న ప్రశ్న అలా జరగాలి అని కోరుకుంటారు. తప్పకుండా జగన్ వ్యతిరేకులు, వయస్సు అయిన వాళ్ళు, లేకపోతే నిజం బయటికి రావాలనుకునే వాళ్ళు అలా కోరుకుంటారు. కానీ మీరు బీజేపీ నాయకుల యొక్క కేంద్రం యొక్క సరళి గమనిస్తే అలా లేదు. వాళ్ళతో వెళ్ళిన వాళ్ళందరూ వాషింగ్టన్ పోవడం, నిర్మాయి పదాలు వాడుతున్నారు కదా. కాబట్టి పైగా వీళ్ళు మేము వినయంగా ఉంటాము, మీ మీద నమ్మకంతో ఉన్నాము, మీరంటే గౌరవం అంటున్నప్పుడు వీళ్ళని వెంటాడేటటువంటి పని వాళ్ళు పెద్దగా చేయకపోవచ్చు. తెలుగుదేశం నిలగడ్డలో పెట్టే పరిణామం తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే ఇప్పటికే లోకేష్, పవన్ కళ్యాణ్ అని కొంతమంది చర్చలు లేవనెత్తుతున్న పరిస్థితుల్లో మీరు గమనిస్తే దావోస్ లో చంద్రబాబు నాయుడు ఇది నారావారపల్లిలో లోకేష్ పెద్దన్న మనమే అన్నాడు. దావోస్ లో చంద్రబాబు నాయుడు వారసత్వం ఉండదు కానీ వారసులైన వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉంటాయి అన్న ఒక. అవునవును, ఫస్ట్ మీరే దాన్ని పికప్ చేశారు ఆ పాయింట్ ని. నేను ముందే చెప్పాను. అచ్చెన్నాయుడు ఇది కూడా చెప్పాను సతీష్, 2 రోజులు కదా నా వీడియో కూడా మీరు వేరే చోట వీడియో మీకు చూపించట్లేదు. 3 days బ్యాక్ అచ్చెన్నాయుడు ఈ రోజు ఉదయం చిన్న పిల్లవాడిని లేపి అడిగినా కానీ లోకేషే కాబోయే నాయకుడు అని చెప్తాడు, దీని మీద చర్చ ఏంటి అని కూడా ఆయన అన్నారు. అవును, కాబట్టి బట్ విజయసాయి రెడ్డికి ఇద్దరితోనే అయిపోతాయో కదా మనం ఇంకా చూడాలి. ప్రశ్నలు కూడా వస్తాయి. వైసీపీ ఏ స్థాయిలో దాడి చేయాలి, వైసీపీ తీవ్రంగా దాడి చేయలేదు అనుకుంటే అప్పుడు ఇది తెలిసే జరుగుతుందని కూడా మనం భావించవచ్చు. అబ్సల్యూట్, మీరు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా దీనిపై స్పందించడానికి ఎవరు ముందు రావటం లేదు. కానీ స్పందించడానికి ముందు రావట్లేదు అన్నది కూడా మనం చూద్దాం. మరి రేపు ఏమైనా స్పందిస్తారా? మరి లండన్ నుంచి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారు పార్టీ అధినేతగా? ఉదయం వార్నింగ్ ఇచ్చింది, ఇలా జరగబోతుందని ఆమె దృష్టిలో ఉన్నట్టు ఉంది బహుశా. రైట్ సార్, చంద్రబాబు ఇంకా ఎందుకు చర్య తీసుకోవట్లేదు, కేసులు ఎందుకు పెట్టట్లేదు అని చాలా ఆందోళన వ్యక్తమైంది, కానీ జరగలేదు. ఇదే జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవి గారు. మనం చూస్తున్నాం విజయసాయి రెడ్డి రాజీనామా అనేది ఒక బిగ్ పొలిటికల్ సెన్సేషన్ న్యూస్ గానే కనిపిస్తోంది. దీని వెనక రాజకీయ పరమైన స్కెచ్ ఉంది. రేపు పొద్దున మళ్ళీ విజయసాయి రెడ్డి రాజకీయాల్లోకి రారని, వేరే పార్టీలోకి చేరని చెప్పలేము. గతంలో ఆయన చాలా ఇలాంటి ప్రకటనలు చేసి మళ్ళీ దాన్ని అమలుపరచలేని సందర్భం కూడా ఉందన్న అంశాన్ని రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు ప్రస్తావిస్తున్నారు. దీని వెనక చాలా బిగ్ పొలిటికల్ గేమ్ కూడా ఉందంటున్నారు. చూద్దాం ఈ పరిణామాలు ఎలా ఉంటాయి. ముఖ్యంగా లండన్ పర్యటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన కీలక నేత దాదాపు నెంబర్ 2గా చలామణి విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం అనేది మాత్రం కొంత వైఎస్ఆర్